మన డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారు రావడం చాలా సంతోషం. మరి ప్రతి సంవత్సరం ముందు డైరెక్టర్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం ఒక వేరే పొలిటికల్ కాకుండా ఓన్లీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారిని ఆ రేంజ్లో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా గార్లాండ్ వేస్తాం. దాని ముఖ్య ఉద్దేశం ఆయన కూడా ఒక మిలిటరీ డిసిప్లిన్లో మిలిటరీ లాగా ఒక సైన్యాన్ని తయారు చేశాడు కాబట్టి, ఒక సైన్యాన్ని తయారు చేసి దేశం కోసం పోరాటం కోసం ముందుకు దూకాడు కాబట్టి అది మేము ఆ లైన్ తీసుకున్నాం. మరి అందరూ భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఆ స్వాతంత్రం కోసం ప్రయత్నం చేశారో వాళ్ళందరూ గాంధీ కానీ భగత్ సింగ్ కానీ అల్లూరి సీతారామరాజు కట్ట బ్రహ్మన్న వాళ్ళని దాదాపు 100 మందిని వేషధారణ ఇచ్చేసి పిల్లల ద్వారా ఈ పురవీధుల్లో ర్యాలీ చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం పిల్లలు కూడా విద్యార్థుల్లో అలాంటి భావాలు, ఆ గాంధీ గారి భావాలు, నేత సుభాష్ చంద్రబోస్ ఆశయాలు భావాలు, అలాగే భగత్ సింగ్, అలా అల్లూరి సీతారామరాజు, అలా కట్ట బ్రహ్మన్న ఇలాగా చెప్పుకుంటూ పోతే వాళ్ళందరికీ కూడా వాళ్ళ వేషాలే వాళ్ళ ద్వారా స్పీచ్ ఇప్పిస్తాం కాబట్టి అంతో ఇంత ఆ భావాలు వచ్చి వాళ్ళ కుటుంబానికి ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడతారు, వాళ్ళకి ఉపయోగపడతారని చెప్పి దాని ఉద్దేశం. మరి దీనికి ఈరోజు ఈ కార్యక్రమానికి నెల్లూరు విద్యార్థులే కాకుండా ఈ వాకర్స్, రోటరీ లైన్స్ చేసి వాళ్ళు కూడా అందరూ చాలామంది ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ నేతా సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా డిఎస్పీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు నగరంలో నేతాజీ విద్యా సంస్థల చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీకి మమ్మల్ని ఆహ్వానించడం, దీంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నగర ప్రజలకు, విద్యార్థులకి తమ విద్యా సంస్థ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్న సుబ్బారెడ్డి గారికి, వారి సిబ్బందికి, వారి అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా, విద్యార్థులకి అందరికీ కూడా మరొకసారి ఈ నేతాజీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విద్యా సంస్థ ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి ఎన్నెన్నో భవిష్యత్తులో ఎన్నెన్నో విజయాలు సాధించాలని తెలియజేసుకుంటూ సెలవు. శుభాకాంక్షలు. గత 35 సంవత్సరాలుగా నేతాజీ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ నేతాజీ సుబ్బారెడ్డి గారు స్వాతంత్ర సమరయోధుడైనటువంటి నేతాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క నేతాజీ యొక్క విద్యా సంస్థల్ని స్థాపించడమే కాకుండా అటువంటి విలువలతో కూడిన విద్యని నెల్లూరు జిల్లా ప్రజలకి, ఇక్కడ పిల్లలకి అందిస్తూ గత 35 సంవత్సరాలుగా దేశం మొత్తం మర్చిపోయిన ఆ సైన్యాన్ని, ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే ఒక సైన్యాన్ని
నెల్లూరు ప్రజలు, ఈ దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అని ప్రతి సంవత్సరం నేతాజీ జయంతి నాడు, అలానే ప్రతి బుధవారం నాడు ఆ గొప్ప నాయకుడికి పిల్లల చేత నివాళులు అర్పిస్తూ ప్రతిరోజు కూడా స్కూల్లో నేతాజీని తలుచుకుంటూ అలా దేశం మెచ్చిన ఒక నాయకుడిని, దేశం మెచ్చిన ఒక స్వాతంత్ర సమరయోధుడు ఎప్పటికీ కూడా పిల్లల యొక్క మనసుల్లో గుర్తుండాలని 35 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అటువంటి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పోలీస్ వాళ్ళని అతిథులుగా పిలవడం, గౌరవానికి చిహ్నం, డిసిప్లిన్కి చిహ్నమైనటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా పిలవడం, ప్రతి సంవత్సరం పోలీస్ వారిచే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం అవ్వడం, ఈ సంవత్సరం కూడా డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు దీనికి రావడం, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం, విద్యార్థులు ఎంతో చక్కటి వాతావరణంలో ఈ యొక్క నేతాజీ మరి యొక్క స్వాతంత్ర సమరయోధుల యొక్క వేషధారణలో, అలానే నిన్నటి రోజున అయోధ్యలో ఎన్నో సంవత్సరాలుగా భారతీయులందరూ ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామాలయం నిన్న ప్రారంభించుకోవడం, ఈరోజు ఈ ర్యాలీలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవితో సహా హనుమంతుడు వాళ్ళు కూడా పాల్గొనడం, ఈ యొక్క ర్యాలీ నెల్లూరు మొత్తం జరుగుతూ దేశం ప్రజలలో ఈ యొక్క నేతాజీ ఎప్పటికీ, నేతాజీకి జననమే కానీ మరణం లేదు, మా గుండెల్లో ఎప్పటికీ నేతాజీ ఉంటాడు, ఇది ఫర్గెటెన్ ఆర్మీ కాదు, ఇది ఆర్మీ ఇన్ అవర్ హార్ట్స్, ఇది మరిచిపోయిన సైన్యం కాదు, మా గుండెల్లో ఉన్న సైన్యం అనే ఒక నినాదాన్ని మా చైర్మన్ సార్ బలంగా జనాల్లోకి తీసుకోబోతున్నారు, విద్యార్థుల్లోకి తీసుకోబోతున్నారు. ఆయనకి మరింత కాలం నెల్లూరు జిల్లా ప్రజలు కానీ, మా యొక్క స్టూడెంట్స్ కానీ, మా యొక్క సపోర్ట్స్ కానీ మేమందరం ఉండి ఈ యొక్క కార్యక్రమం ముందు సంవత్సరాల్లో కూడా ఇంకా ఘనంగా జరిగేందుకు, నేతాజీ జయంతి ఇంకా బాగా జరిగేందుకు మేమందరం తోడ్పాటుగా ఉంటామని సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.